వెల్కమ్ టు అగ్మాక్స్. ఈ వీడియోలో మనం కంది పంటలో ఆశించే వెర్రి తెగులు నివారణకు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి అనేది తెలుసుకుందాం. కంది పంటలో వెర్రి తెగులు ఉధృతి తగ్గించి అధిక దిగుబడులను సాధించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యల ఆవశ్యకత ఎంతైనా ఉంది. కంది పండించే వివిధ ప్రాంతాల్లో ఈ వెర్రి తెగులు సమస్య వాతావరణంలో మార్పులను బట్టి తెగులు ఉధృతి పెరగటం లేదా తగ్గటం గమనిస్తాం. ఈ తెగులు వివిధ ప్రాంతాల్లో గొడ్డుమోతు తెగులు లేదా వెర్రి తెగులు లేదా ఆకుపచ్చ వంద్యత్వ తెగులు అని అంటారు. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు మాత్రం చిన్నవిగా మారి ఎక్కడ కొమ్మలు కలిగి పత్రహరితం వల్ల రంగు మారిపోయాయో, పూత రాకుండా ఉండటం వల్ల కాయలు ఏర్పడవు. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో తెగులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. వెర్రి తెగులు పంట విత్తిన 30 నుండి 45 రోజుల లోపల ఆశించినట్లయితే తెగులు ఉధృతి బట్టి పంటలో దాదాపు 95 నుంచి 100% దిగుబడులు తగ్గి పంట పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ తెగులు మొక్క మొత్తాన్ని ఆశించవచ్చు లేదా కొన్ని కొమ్మలకు మాత్రమే రావచ్చు. మొక్కల్లో వంద్యత్వ తెగులు సోకినప్పుడు రకాన్ని బట్టి, అక్కడుండే వాతావరణాన్ని బట్టి వివిధ లక్షణాలు గుర్తించవచ్చు. ఈ తెగులు లక్షణాలు మొక్కల వయస్సు, వైరస్ బలంపై ఆధారపడి ఉంటాయి. మొదటగా ఆకులపైన ముదురు ఆకుపచ్చ బూడిద వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. తర్వాత ఇవి విరిగిన ఆకారంలో ముదురు లేత ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తాయి. తర్వాత దశలో ఆకుపచ్చగా చిన్నవిగా మారిపోతాయి. ఎక్కువ శాఖీయ పెరుగుదల ఉండి మొక్క గిడసబారుతుంది. తెగులు లక్షణాలు రకాలను తట్టుకునే శక్తిని బట్టి మారతాయి. ఇందులో భాగంగా తెగులు 3 లక్షణాలుగా విభజించవచ్చు. ఒకటవది తీవ్రమైన మొజాయిక్ వంద్యత్వం, రెండవది తేలికపాటి మొజాయిక్ పాక్షిక వంద్యత్వం, మూడవది రింగ్ ఆకారం లాంటి మచ్చలు ఏర్పడి వంద్యత్వం రాకుండా ఉంటుంది. తెగులు లక్షణాలు పంటల్లో సంక్రమణ సమయం మీద ఆధారపడి ఉంటాయి. మొక్కలు మొదటి దశలో తెగులు సోకినప్పుడు తెగుల లక్షణాలు 10 నుంచి 15 రోజుల తర్వాత కనిపించి ఆ లక్షణాలు మొక్క పుష్పించే సమయం దాకా ఉండి పూతకు రాదు. మొక్కలు కొంత ఎదిగిన తర్వాత తెగులు సోకితే లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. మొక్కలపై కొన్ని కొమ్మలకు మాత్రమే వ్యాపిస్తుంది. అటువంటి మొక్కల్లో 20 నుంచి 50% పూత గమనించవచ్చు. రైతులు సాధారణంగా ఈ తెగులును పూత రానప్పుడు మాత్రమే గమనిస్తూ ఉంటారు. అందువల్లనే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వెర్రి తెగులు అనేది ఒక వైరస్ తెగులు. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ నల్లి గాలిలో దాదాపు 2 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇవి గాలి ద్వారానే వేరే పొలాలకు విస్తరిస్తాయి. ఈ నల్లి జీవితకాలం కేవలం 2 వారాలు మాత్రమే. అందులో గుడ్డు దశ, 2 పిల్ల దశలు ఉంటాయి. తల్లి పిల్ల పురుగుల ఆకుల అడుగు భాగాన ఉండి రసం పీలుస్తూ తెగులును వ్యాప్తి చేస్తాయి. ఇది వైరస్ తెగులు కావటం వల్ల దీని నివారణకు తెగులును వ్యాప్తి చేసే నల్లిని నివారించుకోవాలి. అందుకోసం సమగ్ర యాజమాన్య పద్ధతులు ఎలాంటివి పాటించాలో చూసుకుంటే, ధృవీకరించిన విత్తన సంస్థల నుంచి ఆరోగ్యకరమైన తెగులును తట్టుకునే రకాల విత్తనాలు వేసుకోవాలి. ఈ తెగులు తట్టుకునే రకాలైన ICPL 87-119, ICPL 85-63, TDRG4, BSMR 756, 853 రకాలను ఎన్నుకొని సాగు చేయాలి. మొదటగా తెగులు సోకిన మొక్కలను తీసేసి వాటిని పాతిపెట్టాలి లేదా తగలబెట్టాలి. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి నల్లి నివారణకు నీటిలో కరిగే గంధకపు పొడి 3 గ్రాముల చొప్పున కలిపి పంట విత్తిన 30 నుంచి 35 రోజులకు పిచికారీ చేయాలి. పంట విత్తిన 60 నుంచి 65 రోజులకు ప్రోపర్ గైట్ 57%, EC2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఫెస్ ఫైరోక్సిమేట్ 5%, EC 1.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే నల్లిని నివారించి తద్వారా వైరస్ తెగులును, దాని వ్యాప్తిని తగ్గించవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే, కంది పండించే వివిధ ప్రాంతాల్లో ఈ వెర్రి తెగులు సమస్య వాతావరణంలో మార్పులను బట్టి తెగులు ఉధృతి పెరగటం లేదా తగ్గటం గమనిస్తాం. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు మాత్రం చిన్నవిగా మారి ఎక్కువ కొమ్మలు కలిగి పత్రహరితం వల్ల రంగు మారిపోయి పూత రాకుండా ఉండటం వల్ల కాయలు ఏర్పడవు. వెర్రి తెగులు పంట విత్తిన 30 నుంచి 45 రోజుల లోపల ఆశించినట్లయితే తెగులు ఉధృతి బట్టి పంటలో దాదాపు 95 నుంచి 100% దిగుబడులు తగ్గి పంట పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. మొదటగా ఆకులపైన ముదురు ఆకుపచ్చ బూడిద వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. తర్వాత ఇవి విరిగిన ఆకారంలో ముదురు లేత ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తాయి.
ఎక్కువ శాఖీయ పెరుగుదల ఉండి మొక్క గిడసబారుతుంది. తెగులు లక్షణాలు రకాలను తట్టుకునే శక్తిని బట్టి మారతాయి. వెర్రి తెగులు తీవ్రమైన మొజాయిక్ వంధ్యత్వం, తేలికపాటి మొజాయిక్, పాక్షిక వంధ్యత్వం, రింగ్ ఆకారం లాంటి మచ్చలు ఏర్పడి వంధ్యత్వం రాదు. మొక్కలు మొదటి దశలో తెగులు సోకినప్పుడు తెగుల లక్షణాలు 10 నుంచి 15 రోజుల తర్వాత కనిపించి ఆ లక్షణాలు మొక్క పుష్పించే సమయం దాకా ఉండి పూతకు రాదు. మొక్కలు కొంత ఎదిగిన తర్వాత తెగులు సోకితే లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. వెర్రి తెగులు అనేది నల్లి ద్వారా వ్యాప్తి చెంది గాలిలో దాదాపు 2 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇవి గాలి ద్వారానే వేరే పొలాలకు విస్తరిస్తాయి. తెగులు తట్టుకునే రకాలైన ICPL 87-119, ICPL 85-63, TDRG 4, GSMR 756, 853 రకాలను ఎన్నుకొని సాగు చేయాలి. నల్లి నివారణకు నీటిలో కరిగే గంధకపు పొడి 3 గ్రాముల చొప్పున కలిపి పంట విత్తిన 30 నుంచి 35 రోజులకు పిచికారీ చేయాలి. పంట విత్తిన 60 నుంచి 65 రోజులకు ప్రోపర్ గైట్ 57% EC 2 మిల్లీమీటర్లు లీటర్ నీటికి లేదా ఫైన్ ఫైరోక్సిమేట్ 5% EC 1.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే నల్లిని నివారించి తద్వారా వైరస్ తెగులును దాని వ్యాప్తిని తగ్గించవచ్చు.